తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారండి. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మనుషులుగా ఎన్నో కోరికలు ఉంటాయి, దైవం ముందు విన్నవించుకుంటాము. కానీ కొంతమందిని చూస్తే దేవుడు ఏదైనా కోరిక వాళ్ళు దేవుడిని అడగగానే వెంటనే తీరిపోతున్నట్టు కనబడుతుంది. వాళ్ళందరికీ కోరికలు తీరుతున్నాయి, మాకెందుకు తీరట్లేదు? అంటే మేము ఏం తప్పు చేస్తున్నాము? మేము కోరిన కోరిక వెంటనే దైవానికి చేరి మాకు అనుగ్రహం పొందాలి అని అంటే గనక ఏం చేయాలి? ఏమైనా మార్గాలు ఉన్నాయా అని చాలా మంది కామెంట్స్లో అడుగుతున్న క్వశ్చన్ గురువు గారు. ఇది కరెక్టేనా? అంటే ఏంటి అసలు వివరాలు మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వంటి భిక్ష పొందుకు నమస్కారం. అంత మంచి జరగాలి. గురుభ్యో నమః. వాస్తవానికి కోరికలకి కొండంత కోరికలు అంత ఉండదు. సముద్రం అంత అలలు లాంటి కోరికలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. దానికంటే అంత ఉండదు. అయితే కలియుగంలో భక్తులు కోరే వంటి కోరికల్లో అనంతమైన వంటి ఉంటాయి. ఏం కోరికలు కోరుతారో అది వాళ్ళకి తెలుసు, కానీ అది భగవంతుడు తీర్చాలి. అంటే ఏదైనా కూడా పూర్వజన్మ చేసుకున్న వంటి కర్మ అనుసార ప్రకారమైన వంటి ప్రసారమే ఈ ఒక జన్మ జీవితం అంతా నడమాడుతుంది అనేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆ ఒక ప్రక్రియ ద్వారానే అవుతూ ఉంటుంది. ఇదంతా నిజమైన గురుగారు. ఇప్పుడైతే ఈ కలియుగంలో ఇప్పుడు చేసుకున్న పాపం ఇమ్మీడియట్గా మనం అనుభవిస్తున్నాం అంటే అది ఈ కలియుగంలో అనేది సాధ్యమైన వంటిది. అదే విధానంగా కోరిన వంటి కోరికలు మానవులది నిజం అవుతుంది. అది సులభంగా అవుతుందంటే మనకి ప్రత్యక్షమైన వంటి కలియుగ దైవాలు. కలియుగ దైవం అంటే ఇప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి ఉన్నారు, ఆయన ప్రత్యక్ష కలియుగానికి దైవం. మొదలుగా వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి, ఆయన వైకుంఠనాథుడు, ఆయన కూడా వెంకటేశ్వర స్వామి కలియుగనాథుడు. ఇలాగా చెప్పుకుంటూ పోతుంది. ఎంతోమంది దైవాలు మనకు కలియుగ దైవాలు చాలా వరకు కూడా కనపడుతున్నారు. ఇంకా అవతారం వచ్చేది కూడా కలిక అవతారంగా అనబోతుంటారు ఏమా. అయితే ఈ కలియుగంలో మనకు కోరికలు తీర్చుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి ఇటువంటి స్వాముల వ్రతామలో నియమాలు పాటిస్తే కోరికలు తీర్చడానికి తప్పకుండా ఫలితం లభిస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక 7 వారాల వ్రతాలని ఒకటి ఉంటుంది. కొంతమంది చేస్తారు, 7 శనివార వ్రతాలు ఉంటారు. ఈ 7 వారాలు వ్రతాలు చేసుకుంటే నాకు కోరిక తీరవాలంటే అది తప్పకుండా నిలబెడుతుంది. తర్వాత నాకు ఆయన షేర్స్లో కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నాకు 2 కోట్ల వరకు ఆస్తి ఉంది, అది నాకు గెలుపుగా వచ్చిందంటే 1 కోటి నీకు అర్పణం చేస్తాను అన్నట్టు కూడా కోరుకుంటారు. అది కూడా ఒక్కొక్క రకమైన కోరికే. ఆ భగవంతుడు మరి ఏ ముహూర్తంలో ఆయన కోరుకుంటారో అది తదాస్తు అనేసి ఆ కేసు ఫైనల్ అవుతుంది. ఆ 2 కోట్లు వస్తుంది, 1 కోటి ఈయనకు వస్తుంది, 1 కోటి వెంకటేశ్వర స్వామి వారి కుండికి వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా భగవంతుడు కోరికలు తీర్చడానికి కలియుగంలో ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి మాత్రమే ప్రత్యక్షంగా ఉన్నారు. మరి అదే విధానంగా ఈ మధ్యకాలంలో సుపచిత్రమైన వంటి మనకి లలితాంబికాదేవి, శ్రీ లలితాంబికాదేవి ఒక సహస్రనామాలు కానీ అమ్మవారి ఒక అర్చన కానీ అమ్మవారి ఒక ఆరాధన చేయటం వల్ల కూడా విపరీతమైన వంటి కోరికలు కోరటం, విపరీతమైన కోరికలు కోరకముందే ఆవిడ అనుగ్రహిస్తుందని ఒక పెద్ద విశ్వాసం అనేది మనకు కనపడుతుంది. ప్రార్థిస్తే చాలు, శ్రీ అరుణాం కరుణాం అనేసి ఆ తల్లిని ఆరాధిస్తే చాలా వరకు కూడాను ఆవిడ గారు ఆ లలితాదేవి అనుగ్రహిస్తుందనేసి మనకు ఒక ఇతిహాస పురాణాలు చెప్తుంది. ఎందుకంటే సీతాదేవి లాంటి అమ్మవారే ఆ ఒక లలితాంబికాని పూజించింది అనేసి మనకు పురాణాలుగా మనకు చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను నిత్యము అనుష్ఠానంగా ఆవిడను పూజించటం వల్ల కూడా అతీతమైనటువంటి ఫలితం లభిస్తుంది. సులభంగా ఇంట్లో మీరు ఇంకా వేరే మార్గంగా నేను చెప్తాను. ఇప్పుడు 21 రోజుల పాటు కూడా ఒక 3 రకాలమైనటువంటి దీపం పెట్టుకుంటే కోరికలు కోరుతుందంట. ఎటువంటి దీపాలు అంటే నువ్వుల నూనె, విప్ప నూనె, వేప నూనె, ఈ 3 రకాలమైనటువంటి 10 గ్రాములు కానీ 20 గ్రాములు కానీ 50 గ్రాములు కానీ పోసి చక్కగా అమ్మవారి పటం దగ్గర పెట్టి దీపారాధన పెట్టుకొని చక్కగా దీపం పెట్టుకొని బెల్లము అమ్మవారికి నైవేద్యం పెట్టి
అన్నిటికీ ప్రీతికరమైన అంటే మధు అంటే బెల్లం. మెల్లగా. ఆ బెల్లాన్ని అక్కడ అమ్మవారికి నైవేద్యం చక్కగా పెట్టి ఈ దీపం పెట్టుకున్నారంటే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే కూడా మీకు తోచిన వంటి లలిత పారాయణం అంతా కూడా చదివి దేవి కటకమాల చదివి ఇంకేదైనా సూత్రాలు ఉన్న అన్ని చదివేసుకుంటే సులభంగా కలియుగంలో మనకు సులభంగా త్వరగా అనుగ్రహం పొందడానికి ఈ ఒక అమ్మవారు రావటం అనేది చాలా. మరి ఈ మధ్య కాలంలో కొంతమంది గండకి నది నుంచి శాలిగ్రామ విగ్రహాలు తెచ్చుకుంటారండి. ఏమండి, ఆ గండకి యాత్రకు వెళ్ళి వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఆ తెచ్చుకున్న వాళ్ళు అలా ఏం చేస్తారు, ఆ గండకి నదిలో అంటే ముక్తినాథ్ కూడా మీరు వెళ్ళి ఉన్నారు. సో మీరు వెళ్ళి ఉన్నారు, ఆ దారిలో గండకి నది కూడా ఉంటుంది. సో మీ ఎంత ధన్యవాదాలు, చాలా గ్రేట్. సో అటువంటి ప్రదేశాల్లో దొరికేవంటి అతి మహావిష్ణు ఆ శాలిగ్రామంలో ఉంటున్నారు కాబట్టి దాంట్లో మనకి ఎర్ర చందనాన్ని బాగా వృద్ధి శాలిగ్రామాన్ని కూడా పెట్టి చక్కగా విష్ణు సహస్రనామంతో పాటుగానే విష్ణు సహస్రనామ అర్చన చేసి అటువంటి దాన్ని చక్కగా పూజా మందిరంలో పెట్టుకుంటే అప్పుడు కూడా ఆ ఒక కోరికలు తీరటం అనేది జరుగుతుంటుంది. అంటే దీంట్లో 100కి 100 కోరితే 60-65% మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. 50% అయిన కోరికలు అనేది తీరుస్తుంది. 100కి 100 కాకపోయినా 50కి 60కైనా కంపల్సరీగా మీ వర్కౌట్ అవుతుంది. మనం చేసే శ్రద్ధని బట్టి పొందొచ్చు. అతి ఖచ్చితంగా దైవం ఎప్పుడు కూడా వృధా చేయదు. ఆలస్యం అవుతుందేమో కానీ వృధా మాత్రం అవ్వదు. మన ఓపికని పరీక్షిస్తారు, మన శ్రమను, మన ఓపికను. ఇంకా నేను చేస్తున్న కొద్దీ, ఇంకా చేసిన కొద్దీ నాకు ఇంకా రావట్లేదు అనే ఒక నిరాశ మాత్రం ఎప్పుడు కూడా పడకుండా చక్కగా దీపాదన పెట్టి చక్కటి మనసుతో పంచదార పెట్టండి. ఆవిడ ప్రసన్నం ఏమీ లేకపోయినా పంచదార పెట్టండి, 2 ద్రాక్ష ఫలాలు పెట్టండి. ఆ పిత్తే పంచపంచ పర్వాణం అక్కర్లేదు, 2 ద్రాక్ష ఫలాలు పెట్టి అమ్మవారిని ధూపం చూపిస్తే చాలు, ప్రసన్నమైపోతుంది, అనుగ్రహించేస్తుంది. పిల్లలు అభివృద్ధికి అవుతారు, మీ వారు అభివృద్ధికి వస్తారు, పిల్లలు అభివృద్ధికి అవుతారు, చక్కగా ఇల్లు కూడా చక్కగా అవుతుంది. అది అంటే ఒకటి కొన్ని సిస్టమేటిక్స్ కూడా చేంజ్ చేసుకోవాలండి. సాయంత్రం వేళలో బూతులు మాట్లాడకూడదు, సాయంత్రం వేళ గుమ్మం పైన నియమాలు కొద్దిగా పాటించాలి, అపరిశుద్ధిగా ఉండకూడదు, శుద్ధిగా ఉండాలి. గుమ్మం పైన కూడా కూర్చొని నెత్తి దూకోవడాలు, తిట్టుకోవడాలు అటువంటివన్నీ ఏమి ఉండకుండా కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉండాలి. సాయంత్రం ఎప్పుడైతే కూడా 5 నుంచి 7 వరకు ఇటువంటి అన్నీ ఉండకుండా సింగారంలో కూడా పాల్గొనకూడదు. ఆ సమయంలో ఆ ఒక ప్రదోష కాలంలో అటువంటి సమయంలో దళిత దేవత వచ్చేస్తుంది, అప్పుడు మరి సుఖం ఏముంటుంది. సో కాబట్టి అటువంటి సమయంలో చాలా జాగ్రత్త. ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే ఉదయం 5 నుంచి 7 లోపు చాలా శుభ్రంగా ఉండాలి, సాయంత్రం 5 నుంచి 7 లోపు చాలా శుభ్రంగా ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ఏ కోరికలు ఉన్నా అమ్మగానే వింటారు, విని అనుగ్రహిస్తారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే గోళ్ళు అక్కడ కోరిక వేస్తారు, చిన్నవే అవి చాలా చోట్ల ఇది అయిపోతాయి. ఇవన్నీ మానేస్తే చక్కగా మంచి అలవాట్లతో ఉండి చక్కగా ఆరాధన చేస్తే అనుగ్రహం అనేది చక్కగా ఉంటుంది. దేవి కటకమాల, దేవి మాల, తర్వాత లలితాంబికాదేవి ఒక ఆరాధన చేసుకొని విష్ణు సహస్రనామం చేసుకోండి. చక్కని లేదండి నాకు ఇవన్నీ మంత్రాలు నాకు రావు, మేము చేయలేనప్పుడు మీరు యూట్యూబ్స్లో కానీ ఇంకా లేదంటే శ్లోకాలు లాంటివి బ్లూటూత్లో పెట్టుకొని వింటూ స్వామికి అర్చన వేయండి, తులసి వేయండి, లేదంటే శ్రీమన్నారాయణ అంటూ వేయండి, శ్రీమాతరే నమ అంటూ వేయండి. పెద్దగా మంత్రాలు ఏం అక్కర్లేదు, చక్కగా తులసి గంధాలు ఉంటాయి కాబట్టి తులసి గంధాలతో పెట్టి చక్కగా ఆరాధన చేయకుండా మంచి ఫలితం లభిస్తుంది. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.